వెల్కమ్ టు భూలోక స్వర్గం. ఈరోజు వీడియోలో నేను గులాబీలో ఇలా చెట్టు నిండా పోయడానికి ఏం కేర్ తీసుకోవాలి, ఏం ఫర్టిలైజర్ ఇవ్వాలి అనేది చెప్తాను. అండ్ కొన్ని టిప్స్ కూడా చెప్తాను. అయితే వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు తెలుస్తాయి. మా గులాబీ మొక్కకు చూడండి చెట్టు నిండా ఎన్ని పువ్వులు వచ్చాయో. అండ్ మొగ్గలు కూడా చూడండి, పువ్వులు విడుచుకుంటూ ఉన్నాయి అండ్ మొగ్గలు కూడా ఉన్నాయి. నేను ఏం చేస్తానంటే ఈ పువ్వులు అయిపోతాయి కదా, రాలిపోయే టైంకి వచ్చాక నేను కోసేస్తాను. అవి ఎండిపోయే వరకు ఉంచను. అప్పుడు ఏమవుతుంది, మొక్కకి ఇంకొన్ని బ్రాంచెస్ వచ్చి ఇంకొన్ని మొగ్గలు వస్తాయి. అలా కట్ చేయడం వల్ల మొక్కకి ఎక్కువ బ్రాంచెస్ వస్తాయి, మనకి ఎక్కువ పువ్వులు వస్తాయి. మొక్క ఏమో బుషీగా తయారవుతుంది, మొగ్గలు కూడా ఎక్కువ వస్తాయి మనకి. అండ్ పువ్వులు ఎక్కువ రావడానికి మొక్కని కనీసం 6 hours అన్న ఎండలో పెట్టాలని చెప్తాను కదా. అలా అని చెప్పేసి ఇంత సమ్మర్లో కూడా ఎండ ఎక్కువ తగిలే ప్రాంతాల్లో మాత్రం అస్సలు పెట్టకండి. నేను ఏం చేశానంటే మొక్కలన్నిటినీ కొంచెం షేడెడ్ ఏరియాలోకి మార్చేసాను. షేడ్ నెట్ వేయలేదు, అంటే కొంచెం వేసాను, చామంతి మొక్కలకి వేసాం, కానీ కొంచెం నీడ ఉండే ప్రాంతం ఉంటుంది కదా, అక్కడికి మార్చేసాం ఈ గులాబీ మొక్కలన్నిటిని. నీడుండే ప్రాంతం అంటే మరీ ఎండ తగలకుండా ఉండదు. ఎండ అయితే తగులుతుంది ఒక 2-3 గంటలు. ఎందుకంటే ఇప్పుడు ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి కదా, అంటే ఈ 1 week నుంచి వర్షాలు పడుతున్నాయి, కానీ ఈ సమ్మర్లో ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, అందుకనేసి 2-3 గంటల ఎండ సరిపోతుంది. మరీ ఇంత ఎండలో పెడితే మొక్క చచ్చిపోతుంది. ఇప్పుడు నేను చెప్పేదంతా సోది వినొద్దు అనుకుంటే వీడియోని స్కిప్ చేసేయండి ఫర్టిలైజర్ దగ్గరికి. కాకపోతే నేను ఎందుకు చెప్తానంటే అంటే కేర్ కూడా తీసుకోవాలి కదా. జస్ట్ ఫర్టిలైజర్ ఒక్కటే ఇచ్చేస్తే సరిపోదు. మొత్తం మనం ప్లాంట్కి కంప్లీట్ కేర్ తీసుకుంటేనే కదా మొక్క ఎదిగేది. ఇప్పుడు ఫర్టిలైజర్ ఒకటి ఇచ్చేసి దానికి కావాల్సిన వెదర్ కండిషన్స్, అంటే కొన్ని మొక్కలకి ఎండ ఎక్కువ కావాలి, కొన్ని మొక్కలకి ఎండ తక్కువ కావాలి, అవన్నీ చూసుకోవాలి కదా. అంటే కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు, 3 minutes నుంచి స్టార్ట్ అవుతుంది వీడియో, అంతా సోది, ఈ 2 minutes సోది అనేసి. నేను అంత సోది ఏం చెప్పను, నాకు తెలిసినంత వరకు. మ్యాక్సిమం నేను 10 minutes ఎప్పుడు నా వీడియో అంతకన్నా ఎక్సీడ్ అవ్వదు, అంతకన్నా తక్కువగానే ఉంటుంది. మరి అది కూడా సోది అనుకుంటే నేనేం చేయలేను. కావాలంటే మీరు డైరెక్ట్గా ఫర్టిలైజర్ దగ్గరికి వెళ్ళిపోండి. వీడియో లెంత్ ఎక్కువైపోతుందని కావాలనేసి నేను చాలా ఇన్ఫర్మేషన్ వీడియోస్లో షేర్ చేయట్లేదు. మళ్ళీ కామెంట్స్లో అడుగుతున్నారు ఏంటంటే, మందార పువ్వులకి నేను ద్రాక్ష పళ్ళతో ఫర్టిలైజర్ చేశాను, గ్రేప్ వైన్ అనేసి, మీకు గుర్తుందా? అందులో కామెంట్స్లో అడిగారు, ఈ గ్రేప్ వైన్ అంటే మనం షాప్ నుంచి తెచ్చిన గ్రేప్ వైన్ యూస్ చేయొచ్చా దీని బదులు అనేసి. అయితే నేను ఆ వీడియోలో చెప్పలేదు ఇలానే లెంత్ ఎక్కువైపోతుంది అనేసి. మామూలుగా మనం షాప్లో తెచ్చే గ్రేప్ వైన్కి నేను చేసిన గ్రేప్ వైన్కి డిఫరెన్స్ ఏంటి, మొక్కలకి అదెందుకు ఇవ్వకూడదు ఇదెందుకు ఇవ్వచ్చు అనేసి. ఒకవేళ మీరు ఆ వీడియో చూడలేదనుకోండి, ఆ వీడియో నేను కింద కామెంట్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఆ గ్రేప్ వైన్ ప్రాసెస్, ఆ ప్రాసెస్లో నేను ఏం చేశానంటే క్యాప్ లూజ్గా పెట్టాను. మామూలుగా బయట కమర్షియల్గా దొరికే వైన్ ఏంటంటే క్యాప్ టైట్గా పెట్టేస్తారు. ఆ రెండిటికి డిఫరెన్స్ ఏంటంటే, లూజ్గా పెట్టినప్పుడు గాలి లోపలికి వెళ్తుంది, ఎయిరేషన్ జరుగుతుంది. అప్పుడు ఈ ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి అమినో యాసిడ్స్ తయారవుతాయి. కమర్షియల్గా అయితే ఆల్కహాల్ తయారవుతుంది, ఎయిర్తో రియాక్ట్ అవ్వదు కాబట్టి అది ఆల్కహాల్ కింద తయారైపోతుంది. కానీ మనం చేసింది ఏంటి, మనం గాలి వెళ్ళడానికి పైన క్లాత్ అన్న కప్పుతాం, లేదంటే మూత లూజ్గా పెడతాం కదా, అప్పుడు ఇవి అమినో యాసిడ్స్ కింద తయారవుతాయి. ప్యూర్గా ఆల్కహాల్ తయారవ్వదు. దానివల్ల మొక్కలకి అమినో యాసిడ్స్ మొక్కలకి చాలా మంచిది కదా, అందుకని మనం మొక్కలకి వేస్తాం. బయట కొన్న వైన్ ప్రాసెస్ కూడా ఇదే, సేమ్ ఇలానే చేస్తారు. కాకపోతే మూతని బిగించేస్తారు టైట్గా, లోపలికి గాలి వెళ్ళకుండా, రియాక్ట్ అవ్వకుండా ఎయిర్తో. అందుకనేసి అక్కడ అమినో యాసిడ్స్ తయారవ్వవు. మనం ఏంటి టైట్గా పెట్టట్లేదు కదా, మూత లూజ్గా పెడుతున్నాం కదా. ఇది ప్యూర్ వైన్ కాదంటే, నేను వైన్ అనేసి అన్నాను, వైన్ అనేసి అంటారు. అలా అనేసి నన్ను కామెంట్స్లో అడిగారు, దీని బదులు మనం బయట తెచ్చిన వైన్ యూజ్ చేయొచ్చా అనేసి.
అంటే దానికన్నా ఇదైతే ఇందులో అమైనో యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. అందులో అమైనో యాసిడ్స్ ఉండవు కదా, అది ఆల్కహాల్ కాబట్టి మొక్కలకి అంత మంచిది కాదు. సరే, ఇంకా ఈ వీడియోలోకి వచ్చేద్దాము. మళ్ళీ ఈ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, నేను కామెంట్స్లో రిప్లై ఇస్తాను. ఇలా వీడియోలో చెప్తే మళ్ళీ మీకు లెంత్ ఎక్కువ అయిపోతుంది కదా. ఇంకా ఫర్టిలైజర్ విషయానికి వచ్చేద్దాము. ఈ ఫర్టిలైజర్ కోసం నేను బాగా ముగ్గిపోయిన అరటిపళ్ళను తీసుకున్నాను. వీటిని మిక్సీ జార్లోకి వేసి బాగా పేస్ట్లా చేసుకోవాలి. అయితే నేను ఏం చేశానంటే ఈ ఫర్టిలైజర్ చేయడానికి ఒక రోజు ముందు, అంటే ఎండాకాలం కాబట్టి ఒక రోజు ముందు నేను 1 లీటర్ మజ్జిగని ఇలా బకెట్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను, అంటే బాగా పులుస్తుంది అనేసి. మీరు కావాలంటే సేమ్ డేనే తీసుకోవచ్చు. అలాగో నేను మళ్ళీ ఇంకొక 2 రోజులు దీన్ని పులియబెడతాను అన్నమాట. అందుకనేసి ఈరోజన్నా తీసుకోవచ్చు, కాకపోతే నేను ఒక రోజు ముందు తీసుకున్నాను. ఇప్పుడు ఒక రోజంతా పులిసిన ఈ మజ్జిగలో ఇప్పుడు నేను ఆడుకున్న అరటిపళ్ళ పేస్ట్ ఉంది కదా, దీన్ని ఇందులోకి వేస్తున్నాను. నెక్స్ట్ ఇదేంటంటే బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా, వాటిని నేను ఇలా బాటిల్లో పెట్టేసి ఇలా పక్కన పెట్టేస్తాను. ఇదైతే 1 నెలలు పక్కన పెట్టేశాను. మీరు కనీసం ఒక వారం రోజులన్నా పక్కన పెడితే సరిపోద్ది. అంటే నేను ఈ ఫర్టిలైజర్ కనే కాదు, నేను అలా చేసి పెట్టేస్తూ ఉంటాను. అలా పక్కన మనకి ఫర్మెంట్ అవుతూ ఉంటుంది కదా, పులుస్తూ ఉంటుంది కదా, మంచిది అనేసి నేను అలా ఒక 2-3 బాటిల్స్లో అలా ఎట్టి పెడతా ఉంటాను. ఇప్పుడు దీన్ని బాటిల్ అంతా వేసేయని అవసరం లేదు, కొంచెం వేస్తే సరిపోద్ది. ఎందుకంటే ఇది బాగా పులిసిపోయి ఉంది కదా, ఇందులో బ్యాక్టీరియా బాగా ఫామ్ అయి ఉంటుంది కాబట్టి కొంచెం వేస్తే సరిపోద్ది. ఇప్పుడు దీన్ని కలిపేసి 1 రోజు కానీ 2 రోజులు కానీ పక్కన పెట్టేసేయండి. ఆల్రెడీ నేను అన్నీ పులిసినవే వేసాను కాబట్టి నేను 1 రోజు పెడితే సరిపోతుంది. మీరు బియ్యం కడిగిన నీళ్ళు ఒక 2 రోజులది తీసుకొని అప్పుడే కలిపిన మజ్జిగ తీసుకొని అన్నీ ఫ్రెష్వి వేసారనుకోండి, కనీసం ఒక 2 రోజులు పెట్టాలి, ఎండాకాలం కాబట్టి. అదే చలికాలం అయితే ఒక 3-4 రోజులన్నా పక్కన పెడితే బాగా తయారవుతుంది అన్నమాట. అయితే నేను 1 డే తర్వాత యూజ్ చేస్తున్నాను. మీరు అన్నీ ఫ్రెష్ తీసుకున్నారు, ఫ్రెష్ ఇన్ ద సెన్స్ మజ్జిగ అప్పుడే కలిపిన మజ్జిగ, పులోలేని మజ్జిగ అండ్ పులోలేని రైస్ వాటర్, అదే బియ్యం కడిగిన నీళ్ళు, అరటిపళ్ళు అన్నీ ఒకేసారి వేసుకున్నారనుకోండి, ఒక 2 రోజులు పెట్టుకోండి ఎండాకాలం అయితే. అదే చలికాలం అయితే ఒక 3 రోజులు 4 రోజులు పెట్టుకొని యూజ్ చేయొచ్చు. అండ్ మొక్కలకి ఇచ్చేటప్పుడు కూడా ఇప్పుడు నేను డైల్యూట్ చేసినట్టు ఒక బకెట్ వాటర్లోకి ఒక 2 మగ్గులు అంత వేసి అప్పుడు మొక్కలకి ఇచ్చుకోవాలి. డైల్యూట్ చేయకుండా అయితే అస్సలు ఇవ్వకూడదు. ఈ ఫర్టిలైజర్ని పువ్వుల మొక్కలకి, గులాబీ మొక్కలనే కాదు ఏ పువ్వుల మొక్కలకన్నా ఇచ్చుకోవచ్చు, కాయగూర మొక్కలకు కూడా ఇచ్చుకోవచ్చు. సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. నన్ను సరస్వతి శ్రీ గారు 1 మంత్ నుంచి అడుగుతున్నారు ఫిష్ అమైనో యాసిడ్ ఎలా చేయాలో చూపించమని. నేను ఎప్పుడో 1.5 మంత్ బ్యాకే చేసుకుందామని ఫిషెస్ తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. నాకు అసలు కుదరక చేయట్లేదు. తప్పకుండా చేస్తాను, ఏమనుకోకండి, చాలా లేట్ అయిపోయింది. మీరేమో చాలాసార్లు అడుగుతున్నారు ఫిష్ అమైనో యాసిడ్ ఎలా చేయాలో చెప్పండి అనేసి. చేస్తాను, ఏమీ అనుకోకండి. ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అనుకుంటే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి గార్డెనింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసుకోండి.